తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి కలిగే ఫలితాల గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, గురు భగవానుడు తృతీయ మరియు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీనరాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఈ కాలంలో కొన్ని ఆటంకములు కలిగిన ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. ఈ కాలంలో ఏలినాటి శని సంచారం వలన కొద్దిపాటి ఆటంకములు కలిగిన మొత్తం మీద జీవితంలో పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా గురు భగవానుడు మీనరాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొద్దిపాటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 3 గాను, అవమానం 1 గాను ఉంటాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి గురు భగవానుడు మే 14 వరకు తృతీయ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వలన సాధారణ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ప్రయత్నపూర్వకంగా పనుల యందు పురోగతి కనిపిస్తుంది. జన్మస్థానంలో శని సంచారం వలన తలపెట్టిన పనుల్లో ఆలస్యం జరిగిన మొత్తం మీద పనుల యందు విజయమును సాధిస్తారు. ఈ కాలంలో మీనరాశిలోని వివాహం కాని వారికి ప్రయత్నపూర్వకంగా వివాహాలు కుదురుతాయి. శుభకార్యంలో నిర్వహించుకున్నటకు ఈ కాలం శుభప్రదముగా ఉంటుందని చెప్పవచ్చును. ఇక తర్వాత గురు భగవానుడు మే 15 నుండి అక్టోబర్ 18 వరకు మిథున రాశిలో అనగా అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తారు. ఈ కాలంలో మీనరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా సమస్యల వల్ల మీరు ఇబ్బందులు పడడం జరుగుతుంది. వాటి నుండి తిరిగి బయటపడడం జరుగుతుంది. కానీ మీ ప్రమేయంతో జరిగే తప్పుడు పనుల వలన కానీ, జోదం వ్యామోహాలకు లోనవడం కానీ, తప్పుడు నిర్ణయంలో తీసుకోవడం వలన కానీ, కోపతాపములకు లోనై ఎదుటివారితో వివాదాలు కొడు తెచ్చుకోవడం వలన కానీ, శనికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కానీ మీనరాశి వారు ఇక్కట్లకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకునవలను. ఒక పక్క శనీశ్వరుడు జన్మస్థానంలో సంచారం వలన, మరొక పక్క గురువు అర్ధాష్టమ స్థానంలో సంచారం వలన మీనరాశి వారికి ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఈ కాలంలో మీనరాశి వారు తప్పనిసరిగా శనివారి నియమాలను పాటించవలను. శని స్తోత్రమును విధిగా పఠించవలను. ప్రతి శని త్రయోదశి నాడు విడువకొండగా శనీశ్వరునకు తైలాభిషేకం మొదలైన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. దాన ధర్మాలు చేయవలను. గోవునకు జంతువులకు ఆహారం పెట్టవలను. హనుమాన్ చాలీసాను విధిగా పఠించవలను. ప్రతి శనివారం రోజున హనుమాన్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మేలు జరుగుతుందని చెప్పవచ్చును. వీడియోని కొనసాగించే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం. ఈ వీడియోని రూపొందించడానికి మాకు సుమారు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్కి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే, గురుబలమును పెంచుకోవడం కొరకు ప్రధానంగా ప్రతి గురువారం రోజు శ్రీ గురు దక్షిణామూర్తి వారిని పూజించుకొనవలను. గురు ఆలయమును సందర్శించి గురుస్తోత్రమును విధిగా పఠించవలను. ఉడకబెట్టిన శనగలను ప్రసాదంగా పంచిపెట్టవలను. ప్రతిరోజు నిత్యం దైవంను స్మరించుకుంటూ కాలం గడపవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ నియమాలను మీనరాశి వారు పాటిస్తే ఇబ్బందికరమైన సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చును. తిరిగి గురు భగవానుడు అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు మీనరాశి వారికి పంచమ స్థానంలో అనగా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. తిరిగి ఈ కాలంలో అప్పటి వరకు వీరు పడుతున్న బాధల నుండి బయటపడడం జరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు ఈ కాలంలో మీనరాశి వారికి యోగిస్తాడని చెప్పవచ్చును. జన్మస్థానంలో శని సంచారం వలన కలిగే ఇబ్బందుల నుండి గురు భగవానుడు రక్షిస్తాడని చెప్పవచ్చును. ఆలస్యం జరిగిన పనుల యందు పురోగతి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరం నందు తేజస్సు పెరుగుతుంది. గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహ సంబంధాలు కుదరటం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. మొత్తం మీద ఈ కాలంలో మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. తిరిగి గురు భగవానుడు డిసెంబర్ 5, 2025 నుండి మిథున రాశిలో అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తారు. తిరిగి ఈ కాలంలో మీనరాశి వారు అత్యంత జాగ్రత్తలు తీసుకునవలను. ఈ సంచారం వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. చేస్తున్న ఉద్యోగమును కోల్పోవుటకు అవకాశములు కలవు. తలపెట్టిన కార్యములు నిలిచిపోవుట జరుగును.
మొత్తం మీద అన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంటుందని చెప్పవచ్చును. మీనరాశి వారికి శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని సంచారం 2వ దశ అనగా జన్మస్థానంలో సంచారం చేస్తారు. ఈ సంచార కాలంలో మీనరాశి వారికి నిరాశ నిస్పృహలు ఎక్కువగా కలుగుతాయి. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా ప్రతికూల ఫలితాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చును. మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి పైన చెప్పిన నియమాలను పాటిస్తూ సూర్యోదయమునకు ముందు నిద్రలేచి ధ్యానంలో ఉండి దైవమును స్మరించుకోవడం వలన మేలు జరుగుతుందని చెప్పవచ్చును. ఇక ప్రధాన గ్రహాల్లో రాహుకేతులు ఇరువురు వరుసగా మే 17 వరకు జన్మము మరియు సప్తమ స్థానము యందు సంచారం చేస్తారు. ఇక్కడ రాహు సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. తగు జాగ్రత్తలు తీసుకోనవలను. మరి ముఖ్యంగా వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవలను మరియు అనవసర వివాదాలకు దూరంగా ఉండవలను. మధ్యవర్తిత్వాలకు వెలకపోవడం మంచిది. తిరిగి రాహుకేతులు ఇరువురు మే 18 నుండి సంవత్సరం అంతా వ్యయ మరియు షష్టమ స్థానమందు సంచారం చేస్తారు. ఈ సంచారం వలన వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. పనుల యందు ఆటంకములు కలిగిన పట్టుదలతో వ్యవహరిస్తే పనులు పూర్తి అవటం జరుగుతుంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. శ్రమ కూర్చి చదివితే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు మిశ్రమ కాలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారాల వలన నష్టపోవడం జరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలను. వ్యవసాయదారులకు ఆశించిన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు సహనంతో ఉద్యోగం చేయవలను, లేదంటే ఉద్యోగంను నిలుపుకోవడం కష్టంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ కాలంగా ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విషువసునామ సంవత్సరం కొన్ని నెలలు అనుకూల ఫలితములు, కొన్ని నెలలు ప్రతికూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. అన్ని రంగాల వారు ఆచితూచి వ్యవహరిస్తే వీరికి మేలు జరుగుతుంది. గురువు తృతీయ మరియు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు వీరికి యోగిస్తుంది. ఈ కాలంలో ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుటకు, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయుటకు, గృహమునందు శుభకార్యాలు నిర్వహించుటకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుటకు అవకాశములు ఉన్నాయి. పైన చెప్పిన ఫలితములు వీరిని భయభ్రాంతులు చేయుటకు చెప్పినవి కాదు. తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఈ జాగ్రత్తలను పాటించడం వలన మీనరాశి వారికి ప్రతికూల ఫలితం నుండి ఉపశమనం లభించి అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. మీనరాశి వారు పంచముఖి రుద్రాక్ష ధారణ చేసుకోవటం వలన వీరికున్న దోషములు తొలగి మేలు జరుగుతుందని చెప్పవచ్చును. ధన్యవాదాలు.